మహిళలకు ఆర్గానిక్ వస్తువులతో చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు పట్టణ మరియు పరిసర ప్రాంత మహిళలు వైట్ క్లాత్ లేదా వైట్ కార్డు బోర్డు, సన్ గ్లాసు, ఫ్లైవుడ్ వంటి వివిధ బొమ్మలు గీసుకొని ఆర్గానిక్ వస్తువులు అనగా కొర్రలు, అరికెలు, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, లవంగాలు, నల్ల నువ్వులు, మిరియాలు, సగ్గుబియ్యం, జీలకర్ర, పెసలు, కందులు, పచ్చిపప్పు, మినుములు, లవంగాలు మొదలగు వాటి సహాయంతో బొమ్మలు ఇంటి వద్దనే తయారు చేసుకుని రావాల్సిందిగా కోరారు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లను సంప్రదించాలని తెలిపారు. 9246453348, 9885422058. పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెలుగింటి సాంప్రదాయ పండుగ మన సంక్రాంతి. ఆ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నరసరావుపేట పట్టణంలో ఇక్కడ వాసవి మిత్రమండలి, అలానే ఇక్కడ వారి యొక్క పెద్దల యొక్క సహకారంతో బెల్లంపల్లి కేశవరావు గారు దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు, సభాధ్యక్షులు కూడా ఆ రోజు కార్యక్రమానికి. అయితే దీనిలో వినూత్నంగా గతంలో ఎన్నో రంగవల్లుల పోటీలు లేదంటే వివిధ రకాల పోటీలు అయితే చూస్తుంటాం, కానీ ఇది చాలా కొత్తగా వినూత్నంగా ఉంది. అంటే మనలో ఉన్న కళాత్మక కోణాలు ఏ విధంగా ఉన్నాయని వెలికి తీయడం కోసం, పైగా మనం తీసుకునే ఫుడ్ ఒకప్పుడు ఫుడ్ మన సాంప్రదాయ ఫుడ్ ఏదైతే ఉందో ఆ సాంప్రదాయ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ని వినియోగించుకొని చక్కగా మనం చిత్రాన్ని ఏ చిత్రమైనా సరే చాలా చక్కగా కనువిందు చేసే విధంగా దాన్ని చేసి నిరూపించుకున్న వారికి ప్రథమ, ద్వితీయ, అలానే తృతీయ, ఇవే కాకుండా అనేక కన్సోలేషన్, మొత్తం ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి బహుమతి ఉంది. శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ నుంచి ఎప్పుడు కూడా కేశవరావు గారు కూడా వినూత్నంగా ఏదో ఒకటి ప్రోగ్రాం చేస్తూనే ఉంటారు. ఈసారి మన సంక్రాంతికి మన సాంప్రదాయం ఉట్టిపడేటట్టుగా ఆర్గానిక్ గింజలతోటి బొమ్మలు తయారు చేయమన్నారు. అది కూడా ఏంటంటే స్వతంత్ర యోధులు, అట్లానే మన కళలకి సంబంధించినవి కానీ అలా చాలా రకాలుగా ఉంటాయి. కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం ఈ ఆర్గానిక్ వాటితో చేస్తే చాలా బాగుంటుంది అనేది ఆలోచన. ఆయన ఎప్పుడు చేసినా కూడా ఏదో ఒక అంటే ఈ కృత్రిమమైనవి కాకుండా సహజంగా ఉండే వాటితోటి చేయించడం చాలా ఆనందంగా ఉందండి.